గమనించిన ప్రియులారా, మనకేమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. పౌలు మహాశయుడు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకున్న ముళ్ళు తొలగించి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? ముమ్మారు అడిగాడు దేవుణ్ణి, 3 సార్లు. అయితే దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీకేమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందో లేదో చూసుకో పౌలా, అది సరిపోద్ది అన్నాడు. ఎంత అద్భుతమైన ఆన్సర్ అది. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు, కలవరాలు, ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా? ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా? దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఆ కృప నిన్ను రక్షించే కృప, ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప, దేవుని కృప నిన్ను బలపరిచే కృప. పౌలు మహాశయుడు అంటాడు, అందుని బట్టి తిమోతికి రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్మని. బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. ఎంత ధైర్యంగా ఉంటున్నా కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మబలం ఎక్కడి నుండి తీసుకోవాలి? ఎక్కడి నుంచి మనకు బలం వస్తుందంటే దేవుని కృప ద్వారా. దేవుని కృప అనే ధనాగారము నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు, సంపదలు మనం తీసుకోవచ్చు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. మన దేవుడు కృపా సంపన్నుడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడని బైబిల్లో రాయబడింది.